ఈ లక్షణాలు ఉంటే జాతకంలో కేతు స్థానం బలహీనంగా ఉన్నట్టే. కేతు అనుగ్రహం కోసం ఏ పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కేతువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. కేతువు ముక్తికారకుడు. ఈ గ్రహస్థానం జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. జాతకంలో కేతు దోషం ఉండటం వల్ల ఒక వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు తలెత్తవచ్చు. ఇప్పటికే చేసిన పనిలో అడ్డంకులు తలెత్తవచ్చు. అటువంటి పరిస్థితిలో కేతు దోషాన్ని వదిలించుకోవడం చాలా ముఖ్యం. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో కేతువు చెడుగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది? కేతువును సంతోషపెట్టడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం. కేతువు చెడుగా ఉంటే ఏమి జరుగుతుంది? జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో కేతువు స్థానం చెడుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీనితో పాటు కేతువు ప్రతికూల ప్రభావం కారణంగా చెడు అలవాట్లను చేసుకోవచ్చు. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఉండవచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఏర్పడవచ్చు. కేతువు ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే, కేతువు స్థానం బలోపేతానికి తీసుకోవాల్సిన పరిహారాలు: గణేశుడు, శివుడు, కాల భైరవుడిని పూజించాలి. కేతు దోషానికి ఓం కేం కేతవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. కుక్కకు నల్ల నువ్వులు, దుప్పటి, కొబ్బరి ఆహారాన్ని అందించాలి. ప్రతి మంగళవారం గణేశుడికి దర్భగడ్డిని సమర్పించాలి. కేతువు బీజమంత్రం అయిన ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవే నమః అని జపించాలి. నుదిటిపై కుంకుమ లేదా పసుపుతో తిలకం దిద్దుకోవాలి. పేదలు, అవసరార్థులకు సహాయం చేయాలి. కేతు దోష నివారణకు బంగారు చెవిపోగులు ధరించాలి. కేతువు ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఒక కుక్కను పెంచుకోవాలి. కేతువు కోసం ఒక ఘనమైన వెండి ఏనుగును తయారు చేయించుకుని ఇంట్లో ఉంచాలి. బార్లీని నీటిలో కలిపి త్రాగడం ద్వారా కేతు దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు. కేతు దోషానికి ఓం శ్రం శ్రీం శ్రం సహ కేత్వే నమః అనే మంత్రాన్ని 5, 11 లేదా 18 జపాలు జపించాలి. ప్రతి శనివారం రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి పేదలకు దాన ధర్మాలు చేయండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.